సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం. అమ్మ సంకల్పం జరుగుతోంది. ఏ పూజా కార్యక్రమమైనా సంకల్పమే అత్యంత ప్రధానం. ఆ భగవంతుడికి మన యొక్క మనస్సంకల్పాలన్నీ అమ్మవారికి కానీ స్వామివారికి చెప్పుకోవడం, విన్నవించుకోవడమే సంకల్పం. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కైలాస శిఖరములు దిగి వచ్చినట్టుగా నమస్కార ముద్ర పెట్టి ముక్త కంఠంతో అందరూ సంకల్పాన్ని చెప్పండి. ఓం మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత సకల విధ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం అఖండ ధనధాన్య వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం సంపూర్ణ శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం దీర్ఘ సౌమంగళీత్వ సిద్ధ్యర్థం సకల సౌభాగ్య ఫల సిద్ధ్యర్థం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి జగదంబ శ్రీలలిత శ్రీ కంచి కామాక్షి దేవత శ్రీ శృంగేరి శారదాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష ఫల సిద్ధ్యర్థం కార్తీక మాస ఏకాదశి భౌమవార శుభ సమయే యథాశక్తి సంభవద్భిః ద్రవ్యైః ఉపచారైః యథాశక్తి సుమంగళి పూజాం కోటి సౌభాగ్య ద్రవ్య పూజాం అహం కరిష్యే. జగదంబా విశ్వపాలిని మాతాకి, శ్రీ లలితా పరమేశ్వరి మాతాకి, కంచి కామాక్షి మాతాకి, శృంగేరి శారదాంబికా మాతాకి, అలంపూర్ జోగులాంబా మాతాకి, బాలబ్రహ్మేశ్వర భగవానికి. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. తదంగ కలశారాధనం కరిష్యే. కలశే గంధ పుష్పాక్ష